భిన్న వాతావరణం నెలకొంది. తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. మరోపక్క ఇవాళ కొన్ని ప్రాంతాలలో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం తెలిపింది. రాగాలు 2 రోజుల్లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు వీస్తున్నాయి. ఎండల తీవ్రత తాళలేక వడదెబ్బకు 4 మృతి చెందారు. అలాగే రాగాలు 3 రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల లోపే నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సునీత. సో గత వారం రోజులుగా ఎండల తీవ్రత అయితే తెలంగాణలో ఇంకా కంటిన్యూనే అవుతూనే ఉంది. సూర్యుడు ఏమాత్రం తగ్గకుండా తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రం కంప్లీట్ గా కూడా నిప్పుల కొలిమిలే తయారైంది. ముదురుతున్న ఎండలు, వడగాళ్ల ప్రభావంతో కూడా ప్రజలైతే తల్లడిల్లుతున్నారు, ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సో నిన్న వడదెబ్బతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని మరణాలు జరిగాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రత వల్ల కూడా వీళ్ళు మృతి చెందుతున్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలాపల్లి గ్రామానికి చెందినటువంటి ఎల్లా మల్లారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోనికి చెందినటువంటి కృష్ణమూర్తి, కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం ఇబ్రహీంపేటకు చెందిన నర్సింహులు, వీళ్ళు 3 పెద్దవాళ్ళు మృతి చెందారు. సో దీంతో పాటు ఒక 10th క్లాస్ విద్యార్థి కూడా నిన్న వడదెబ్బతోటి చనిపోవడం మీద కాస్త కలకలం సృష్టించని చెప్పవచ్చు సునీత. వనపర్తి జిల్లా కిల్లా ఘనపురం మండలం సోలిపూర్ కు చెందినటువంటి 10th క్లాస్ స్టూడెంట్ చింతకాయల భరత్ కుమార్, 15 ఇయర్స్ ఏజ్. ఇతనికి నిన్న ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ ఆడుకుంటుండగా సడన్ గా ఒకటేసారి కుప్పగూలిపోయాడు. సో దీంతో ఫ్రెండ్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కి తరలించగా అప్పటికే చనిపోయాడు. డాక్టర్లు వడదెబ్బతోటే చనిపోయారని కూడా డాక్టర్ ధృవీకరించారు. అంటే పిల్లల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు, హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నప్పటికీ కూడా సో నిన్న చనిపోయినటువంటి వడదెబ్బతో మరణించినటువంటి ఏదైతే మనకు 10th క్లాస్ స్టూడెంట్ భరత్ కుమార్ ఉన్నాడో ఆ మరణం కూడా కాస్త దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పవచ్చు. పేరెంట్స్ కూడా పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆడుకునే సమయం తగ్గించుకోవాలి, ఆడుకోవడానికి వెళ్తే వాటర్ ఇవ్వడము, ఎప్పటికప్పుడు కూడా ఎండ తీవ్రత వారిపైన పడకుండా ఉండడానికి జాగ్రత్తగా చూసుకోవాలని కూడా అటు అధికారులు, డాక్టర్లు చెప్తున్నప్పుడు కూడా నిన్న భరత్ కుమార్ అనేటువంటి స్టూడెంట్ అయితే వడదెబ్బతోటి మరణించడం మాత్రం అటు పేరెంట్స్ కి అయితే కాస్త దిగ్బంధికి అయితే గురి చేసింది సునీత. సో చాలా చోట్ల కూడా వడదెబ్బ బారిన పడి చనిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. సో రికార్డు స్థాయిలో 10 సంవత్సరాల రికార్డులను తిరిగి రాస్తూ దాదాపు 10కి పైగా జిల్లాలో 45 నుంచి 46 డిగ్రీల వరకు కూడా మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా జిల్లాలో కూడా 45 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ కూడా ఈ రోజు కూడా టెంపరేచర్ దాటే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించారు. సో నిన్న నిజామాబాద్ జిల్లా బిచ్పల్లి మండలం కోరటపల్లిలో కూడా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైంది. సో నిజామాబాద్ జిల్లా అయితే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు. గత 4 రోజుల నుంచి కూడా అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోనే మనకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. సో రాష్ట్రం అయితే నిప్పుల కొలిలా మండుతున్నటువంటి పరిస్థితుల్లో ఉక్కపోతతో కూడా జనం అయితే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సో నిజామాబాద్ జిల్లా తర్వాత నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ లో అత్యధికంగా 46 డిగ్రీలు. అదే నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కోరటపల్లిలోనే 45.9, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ధనోరా, జగిత్యాల జిల్లా అల్లీపూర్ లో 48.8, 45.8, ఆదిలాబాద్ జిల్లా సాత్నాల, కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 45.6, సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేటలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నిన్న నమోదయ్యాయి. సో ఒకవైపు వేడి, ఉక్కపోత, ఉష్ణోగ్రత కంటిన్యూ అవుతూనే ఉంది. కాస్త నిన్న సాయంత్రం కాస్త వాతావరణం అయితే చల్లబడి కాస్త వడగాళ్ల ప్రభావం కాస్త సాయంత్రం తగ్గిందని చెప్పవచ్చు సునీత. ఎందుకంటే కొంచెము వాతావరణంలో వర్షం ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది. రాబోయే 2 రోజుల్లో ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలో
గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశం ఉందని కూడా చెప్పింది. ఎందుకంటే వర్ష ప్రభావంతో కూడా ఉష్ణోగ్రతలు తగ్గి దాదాపు మనకు ఇప్పటి వరకు 45 డిగ్రీల పైన నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలు 43, 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. అంటే నిన్న మొన్నటికి గత 2 రోజులకి ఈ రోజు ఉదయానికి కనుక వేరియేషన్ చూసుకుంటే ఇప్పటికే సూర్యుడు తన ప్రతాపాన్ని ప్రారంభించేటువంటి సిచ్యువేషన్స్ అయితే గత 3 రోజుల నుంచి కలిగింది. కానీ ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా కాస్త వాతావరణం చల్లగానే ఉంటుంది, కాస్త చల్లటి గాలులు అయితే వీస్తున్నాయి. ఉదయం నుంచి కూడా వేటి గాలుల ప్రభావం ఉండేటువంటి చాలా ప్రాంతాల్లో కూడా ఈ రోజు ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తలేదు. బహుశా ఇది వాతావరణం ఎఫెక్ట్, ఎందుకంటే వర్షానికి సూచనగా కూడా మనకైతే కనిపిస్తుంది. కాస్త కూల్ వెదర్ అయితే ఈ రోజు ఎక్కువగా కనిపిస్తుంది. కానీ నిన్న మొన్న అంతకంటే వారం రోజుల నుంచి మాత్రం అయితే జనాలు అయితే ఉక్కపోతతో అయితే కంప్లీట్ గా కూడా అల్లడిపోయారు, తల్లడిపోయే సిచ్యువేషన్ కనిపించింది. మధ్యాహ్న సమయంలో అయితే పనులు చేసుకోలేక కూడా రెస్ట్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా వ్యవసాయ రంగంలో కనిపించింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ 2-3 రోజుల పాటు కనుక కాస్త వెదర్ కూల్ గా ఉండి కాస్త వర్షం పడితే మాత్రము ఎండ, వేడి, ఉక్కపోత, వడగాల నుంచి అయితే ప్రజలకైతే ఉపశమనం అయితే కలిగించే అవకాశం అయితే ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.